తెలంగాణలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతాకాలంలో సైతం వేకువజామున యూరియా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. గంటల తరబడి వేచి ఉంటే కేవలం ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా యూరియా కొరత లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రైవేట్ వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ జిల్లా నుండి ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఆరుగాలం శ్రమించి పండించే అన్నదాతకు యాప్ సోపాలు ముప్ప తిప్పలు పెడుతుంది. అయితే యూరియా కొరతతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలంతా కూడా లబోదిబోమంటున్నారు. రైతు సహకార సంఘానికి కేంద్రానికి చెందిన యూరియాకు సంబంధించి కొరత ఏర్పడడంతో ప్రతి ఒక్కరికి కేవలం ఒకటి మాత్రమే ఇవ్వడంతో కూడా వాళ్ళు రైతులంతా కూడా లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం మనం కొత్తపల్లి గ్రామంలో ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదు. చెప్పండి, అసలు ఈ యూరియాకు సంబంధించి కొరత ఎట్లా ఏర్పడిందంటారు? దీనికి సంబంధించి యాప్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తోంది. అంటే కొంతమంది రైతులు చదువుకొని రైతులు కూడా ఉంటారు కదా, వాళ్ళు అంటే స్మార్ట్ ఫోన్ లేని రైతులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? సార్, ముఖ్యంగా ప్రభుత్వం అనేది రైతుల గురించి ఆలోచన చేసినప్పుడు ఈ పంట అయిపోగానే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా యూరియా బస్తాలు ఫుల్గా ఉంటాయని చెప్తారు. ఇవాళ ఒక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ బుక్ చేసుకోమని చెప్పి అంటున్నారు సార్. సో నాలాంటి వానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఏంది? సో మొన్న ఒకసారి 20 తారీఖు బుక్ చేసుకోమన్నారు. ఆ రోజు బుక్ చేస్తే ఒక బస్తా బుక్ లేదు. మళ్ళీ మిగతా ఫెర్టిలైజర్ షాప్ ఓనర్స్ ఏంటంటే అడ్వాన్స్గా వాళ్ళకు ఉన్న కస్టమర్స్కి ఇచ్చేసారు బస్తాలు. సో ఇటువంటి యాప్లతోనే రైతుకు లాభం లేదండి. మనం చూసినాం, మనం కిసాన్ కపాస్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకో ఎంతమందికి సాధ్యమైందండి? అంత ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు. ప్రైవేట్లను బతికేయడానికి తప్ప ఇటువంటి యాప్లు రైతుకు ఉపయోగపడదు. గతంలో ఎక్కడ కూడా ఇటువంటి యాప్లు ఉన్నాయండి? రైతులు దొంగతనం చేస్తారండి. కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండిస్తుండు. ఒక్క యూరియా బస్తా కోసం లైన్ కట్టి బుక్ చేసి ఎందుకండి ఇదంతా? యూరియా బస్తా దొరకదా అండి? 3 బస్తాలు, ఎకరానికి 3 బస్తాలు అయితే అండి. అధికారికి తెలియదా? ఏఈఓ అగ్రికల్చర్ అధికారికి ఒక విలేజ్లో ఎంత ఫార్మింగ్ చేస్తుండు, ఏ ఫార్మర్ ఎంత చేస్తున్నాడు విలేజ్ తెలుసా అండి? వాళ్ళని పెట్టండి, ఒక సహకార సంఘానికి పెట్టి ఈ ఫార్మర్కి ఇన్ని అవసరం ఉంటాయని చెప్తే ఏ ఇబ్బంది ఉండదండి. ఈ యూరియా బస్తాలని అడ్డగోలుగా బయటకు ఇచ్చేస్తుండండి. ఇలా మనకు ఆవులు లేవు, బర్రెలు లేవు, పాలు ఎక్కడ తయారవుతుందండి? ఈ యూరియా బస్తాలు సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించండి. రైతు అనేది అడ్డగోలుగా యూరియా వేయడండి. ఆయనకు కావాల్సినంత మాత్రమే తింటాడండి. ఇంకా మిగిలితే పక్కవానికి ఇస్తాడు. అంతే తప్ప కానీ ఎక్కువ వాడుతుందని చెప్పి చాలా సందర్భాల్లో అధికారులు రైతుల మీద ఇట్లా పెట్టేస్తారు. అంతే తప్ప కానీ రైతులు ఎక్కడ కూడా ఎక్కువ యూరియా బస్తాలు ఎక్కువ వాడితే పంట నష్టపోతాను చాలామంది రైతులకు అవేర్నెస్ వచ్చిందండి. ముఖ్యంగా ఇటువంటి యాప్ల వలన రైతులకు ఉపయోగం లేదు. రైతులకు సకాలంలో యూరియా అందితే మాత్రమే పంట దిగుబడి తీస్తారండి. ఎందుకంటే గతంలో చూడండి, మనకు అప్పుడు కోతలు వచ్చిన టైంలో వర్షాలు పడి అట్లా ఎకరానికి 15 క్వింటాలు మాత్రమే వచ్చిన ధాన్యం అండి. అది చూస్తే ఇప్పుడు చూస్తే ఈ చలికి సుధా నారు దాదాపు నెల అవుతుందండి. ఇప్పటివరకు 2వ సారి నారు నేను చూసిన 20 సంవత్సరాల వ్యవసాయంలో 2వ సారి నారు పోసిన అండి. 15 బస్తాలు మొన్న, మళ్ళీ 15 బస్తాలండి. అంటే ప్రకృతి సుధా రైతులను కన్నెర చేస్తుందండి. పైన అధికారులు ఇట్లనే ఉన్నారు. సో దేవుడు సుధా కన్నెర చేస్తుండే. రైతులను ఆదుకునేది ఎవరండి? సో ఎకరాన యూరియా ఎన్ని బస్తాలు ఉపయోగపడుతుంది, వినియోగంలోకి వస్తుంది? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీరు ఎంత మేరకు సాగు చేస్తున్నారు? సార్, ముఖ్యంగా మనము పంట కాలం వేసిన కాంచెల్లి వరి పొలానికి ఎకరానికి 3 బస్తాలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. నాటేసేటప్పుడు 25 కిలోలు, తర్వాత ఒక 25 కిలోలు. సో తర్వాత మొత్తం 3 బస్తాలు అయితే ఎకరానికి 3 బస్తాలు యూరియా అవసరం ఉంటుందండి. నేను ఒక 10-12 ఎకరాలు ఇస్తాను. నాకున్నది 2 ఎకరాలు మాత్రమే. మిగతాది అంతా కౌలే అండి. ఇప్పుడు ఒకవేళ కౌలు రైతు ఈ రోజులలో ఆయనే ఓటీపీ చెప్తారండి. ఎందుకంటే సైబర్ నేరాలు ఇవన్నీ డబ్బులు పోతాయని చెప్పి వాళ్ళు ఎక్కడో ఉండడము, మళ్ళీ నేను ఒక్కసారి 2 సార్లు ఓటీపీ పడినాక నెక్స్ట్ సారి నాకు పొలం ఇవ్వకపోవడము. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము, అరే ఈయన ఊకే ఓటీపీ అడుగుతున్నాని చెప్పి వేరే వాళ్ళకి పొలం ఇవ్వడం, రైతుకు ఎన్ని బాధలు ఉంటాయో అవన్నీ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. మనతో పాటు మరొక రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీకు స్మార్ట్ ఫోన్ లేదు కదా, అంటే మీరు ఏదైతే చదువుకోలేదు కదా, మీరు ఎట్లా అంటే ఈ యాప్ ద్వారా కూడా యూరియా బుక్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. సెంటర్కి వెళ్తే యూరియా అందుబాటులో ఉండట్లేదు, కేవలం ఒకటి మాత్రమే ఇస్తున్నారు. మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అరే అట్లా అన్నాయా కాదయా, నాది కనీసం సెల్ నెంబర్ అన్న తెలియదు. నాకు అట్టి సెల్ నెంబర్ తెలియక నాకు ఈ సెల్ నెంబరే కొట్టరాదు. ఇంకా టచ్ ఫోన్ ఏడా వాడుతుంది, నెంబర్ ఏడా బుక్ చేస్తాము. ఇక దాదాపు నాటి ఇప్పటికైనా రైతుగా బాగుపడే అవకాశం లేదు, ఇక రాదు. ఇక ఆడికి గవర్నమెంట్ ఎంత చేస్తుందో, ఏడా చేస్తుందో, ఈ ప్రైవేట్ చేస్తుందో, ఈ బస్తాలు గిత్తాలు రైతు మొత్తానికే ఇప్పుడు అది పంటలు వేయద్దు, మొత్తానికి అన్ని పెండింగ్ ఉండాలని చెప్పాలి గవర్నమెంట్. నాకు లాస్ట్ కోరిక, అంతా తప్ప ఏం లేదు. ఇక ఇప్పటికీ అయిపోయింది రైతు అన్నది. ఆత్మలు అన్నీ అయిపోయినాయి. ఇక ఈ కాలు చేసుకోవాలన్నా కానీ అది ప్రమాదం ఏమున్నది. కాకపోతే మందు బత్తాలు అనేది ప్రైవేట్లో పెట్టుడు, ఇట్లు ఇచ్చుడు, ఈ సేలింగ్ గవర్నమెంట్ కౌలు రైతు అన్నట్టు
ఓ 4 ఎకరాలు వేసి ఆ పంట రాక దిగులు పడి రోడ్డు మీద కూర్చున్నాడు. కనీసం బత్తాల ఐక సెంటర్లో అడ్లెండ పోసినా పోవులు లేదు. అన్నీ ఇవన్నీ ఇట్లా మాచర్ రాక అట్లా ఇట్లా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అయ్యా. ఏది కనీసం పక్క లేదు, ఏది లేదు. ఒకటి ఏమని బుక్ చేస్తాం? తెలియని రైతు ఏం బుక్ చేస్తాడు? ఏం బత్తాలు అయితే దుకాణాలు ఉంటే కొనుక్కొని నార్మల్గా కొనుక్కొని వచ్చి చల్లుకున్న లెక్క ఉంటుంది. అంత తప్పేది లేదు. అంటే సహకార కేంద్రానికి సంబంధించి యూరియా కొరత అంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అంటే మీరు చెప్పండి, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రైవేటు వ్యాపారస్తులను ప్రోత్సహించే విధంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు ఈ యూరియా కొరత మాత్రం కృత్రిమంగా ప్రభుత్వ వైఫల్యమే అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే మనం గత 10-15 సంవత్సరాలు చూస్తున్నాము. ఎప్పుడైనా యూరియాను ఇట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకోరు అని చెప్పిన దాఖలాలు లేవు. మళ్ళీ దాంతోపాటు ఇలా రైతులకు ఎవరైనా నిజంగా నమ్మే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 6 కాలం కష్టపడి పంట వస్తాయనే చూస్తున్నాము. ఇలా యూరియా బస్తాలు తీసుకోవాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కనబడుతుందండి. ఇప్పుడు మీరు పంట ఏనే వేయలేదు, మేము చల్లుకునే టైమే రాలేదు, ఇప్పుడే దొరకలేవు అంటే రైతు ఎట్టుపోవాలండి? నాకు ఇక్కడ నిన్న ఒక ఫార్మర్ ఫోన్ చేసి, అన్న మీ దగ్గర యూరియా బస్తాలు దొరుకుతున్నాయని చెప్పి అడగడం జరిగిందండి. అంటే ఇటువంటి యాప్ల వలన ఉపయోగం లేదండి. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి రైతులను ఆదుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ యాప్లు పెట్టడం కాదు సార్, మేము అసలు నిజంగా ఇటువంటి యాప్లతో పని లేదు. సక్రమంగా ఇవ్వాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక కస్టమర్ దగ్గర పోతాను, ఒక డీలర్ దగ్గర పోతా. ఆ డీలర్ దగ్గరనే సంవత్సరం పొద్దు మందు బస్తాలు డబ్బులు ఉన్నా లేకున్నా తీసుకొచ్చుకుంటా. సరే వేరే ఫెర్టిలైజర్ దగ్గరికి పోతే నీకు బస్తాలు లేవు అంటాడు. అంటే నాలాంటి వాని పరిస్థితి ఉంటే కౌలు రైతు పరిస్థితి ఏంది? ఆ డబ్బులున్నా లేకుండా అక్కడ తీసుకుంటాం కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పంటాడు. సకాలంలో ఎరువులు వేస్తే మాత్రమే పంట దిగుబడి వస్తుంది. అది గుర్తించాలి ఖచ్చితంగా ప్రభుత్వం. ఎందుకంటే తర్వాత మనం అన్నం తినే టైంలో తింటాం, కానీ అన్నమంతా అయిపోయినాక తినాలన్నప్పుడు ఎవరు తినరండి. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కొంచెం పునరాలోచన చేయాలి. రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. మాకు రైతులకు గత ఒక 20-30 ఏళ్ళ నుంచి యూరియా కొరత అనేది లేకుండా, యూరియా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది ఉండే, మళ్ళీ కూడా మాకు సప్లై చేసిండ్రు, అందుబాటులోకి వచ్చింది మాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇదొక ఎకరాన 2 బస్తాలని, మొన్న ఈ సంవత్సరం ఎకరాన 2 బస్తాలని పెట్టిండ్రు. తర్వాత మేము ఏఓ గారిని 2 బస్తాలు ఎవరికి ఇస్తారు సార్, ఏం సరిపోతుంది, మేము పొలానికే 3 సార్లు వెళ్తాం, వేసంగి వానకాలం 2 సార్లు వేస్తాం, వేసంగి 3 సార్లు వేస్తాం, ఎకరాన 3 బస్తాలు పొలానికే అవుతాయి. మొక్కజొన్నకైతే మాకు ఇప్పుడు మేము కొయ్య మొక్క పెట్టాలి, వరి పంటలు వేయద్దు, మక్కలు వేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, అధికారులు చెప్తున్నారు. మేము మక్క పెట్టాలంటే మక్కకు మాకు కనీసం వేస్తే 8 బస్తాల నుంచి 9 బస్తాలు, ఖచ్చితంగా 9 బస్తాలు పడతాయి. 3 సార్లు ఇస్తాం. తాపకు 3 బస్తాలు, 3.5 బస్తాలు పడుతుంది ఒక ఎకరాన. అంటే మినిమం మాకు 9 బస్తాలు పడతాయి ఒక ఎకరాన. వీళ్ళు ఏమంటారంటే వేయద్దు అని అంటే పంట ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఒక్కసారి వచ్చి చూపించాలి మీరు. ఇక్కడ మా దగ్గర ఫీడీడ్ ఫామ్ ఉండే మా దగ్గర, దాంట్లో మాకు ఏ పంట ఎంత యూరియా వేయాలి, ఎంత డిఏపి వేయాలి, ఎంత ఎరువు వేయాలి అని చూపిస్తారు ఇంతకుముందు వ్యవసాయం. అటువంటిది ఆ క్షేత్రాన్ని మొత్తానికి వేరే తీసి పారేసి దాన్ని పనికి రాకుండా చేసారు, అది లేకుండా పోయింది. రైతు అవగాహన అనేదే లేదు. సరే ఇప్పుడు మీరు చూపించాలంటే ఎరువు ఇంతేతనే సరిపోతానంటే వచ్చి చూపించినాక మాట్లాడాలి మీరు. మాకు రైతులకు మాకు తెలుసు కాబట్టి మాకు ఎకరాన 9 బస్తాలు నుంచి 10 బస్తాలు అయితేనే మాకు మక్కకు సరిపోతుంది. లేకపోతే ఇప్పుడు 50 పెట్టి మేము ఎకరాన 2 బస్తాలు ఇస్తాం, ఎకరాన 4 బస్తాలు ఇస్తాం. ఇటువంటి ఇప్పుడు నాకు 50 పెట్టిరు, 50 పెడితే నాకు ఎటువంటి చదువు రాదు, నేను 50 ఎట్లా చేయాలి, ఎట్లా నేను చేసుకోవాలి? మాకు ఎంతమంది ఇప్పుడు మాకు అక్షరజ్ఞానం లేని రైతులు చాలామంది ఉన్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళు బయట దేశాలు పోతున్నారు, దుబాయ్ పోతున్నారు, మస్కట్ పోతున్నారు, అమెరికా పోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాకు ఈ వ్యాప్ చెప్పి మేము వాప్ ఎట్లా చేస్తాం మేము? ఇది ప్రభుత్వం కావాలని చేస్తుంది తప్ప రైతాంగానికి ఈ ఇబ్బందులు పెడితే చాలా ఇబ్బంది, గవర్నమెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. తక్షణమే దీనిపై ఉపసంహరించుకొని రైతులకు సరిపడే ఎరువులను సప్లై చేయాలని, సప్లై చేయకపోతే రైతాంగం మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని మేము హెచ్చరిస్తున్నాం. మేము వచ్చేసి 2 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం అండి. మాకు లాస్ట్ సీజన్ కూడా యూరియా కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఈసారి ఏంటంటే గవర్నమెంట్ ఏదో యాప్ని తీసుకొచ్చారు. యాప్ని తీసుకురావడం వల్ల రైతులందరికీ ఇబ్బంది అవుతుంది. అందరి దగ్గర కూడా మొబైల్ ఫోన్లు ఉండవు. ఆ యాప్ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లేదు. యూరియా మాత్రం చాలా కొరతగా ఉందండి. అలాగే ఇక్కడ DCMS వాళ్ళకు కూడా ఇంతకుముందుకు యూరియా అనేది లిమిటెడ్ ప్రకారం ఇచ్చేటోళ్ళు,
చాలా అవసరం ఉన్నది. యూరియా అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు అలవాటు చేసిర్రు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు తగ్గించి ఇస్తామంటే మేము అక్కడికి వెళ్ళి లైన్ కట్టడం, మళ్ళీ లైన్లో నిలబడడం, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చి మేము వెళ్ళేసరికి అక్కడ యూరియా ఉండకపోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యూరియా అనేది చాలా షార్టేజ్ ఉంది, మాకు దొరకట్లేదు. ఆ పాస్బుక్లు పెట్టాలంటున్నారు, పాస్బుక్లు పెట్టి లైన్లో నిలబడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతే 2-3 సంవత్సరాల కిందటనైతే ఇంతగానం లేదండి. యూరియా ఎప్పుడంటే అప్పుడు అవైలబిలిటీ ఉండేది. ప్రస్తుతానికైతే యూరియా అనేది అవైలబిలిటీ లేదండి. మాకు దాదాపు 4 ఎకరానికి 4 బస్తాలని చెప్పేసి పడుతుందండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తాం, అది 3 విడతలుగా ఇస్తాం. మాకు వచ్చినప్పుడు తీసుకెళ్ళాలంటే వాళ్ళ కోసం అయితే రైతులు అయితే ఆగలేరు కదండి. మేమైతే టైం దాటిపోయిందంటే, సీజన్ దాటిపోయిందంటే మేము పంట వేసినా కూడా వేస్టే. అది రైతుకు దిగుబడి మాత్రం రాదు. దిగుబడి రానప్పుడు పంట ఎందుకు వేసుడు అంటే మేము దీన్నే నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా వేయాలి, పంట పండించాలనే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. కానీ ఎక్కడ కూడా యూరియా అనేది అవైలబిలిటీ లేదండి. ఇంతకుముందు యూరియాకు సంబంధించి అంటే ఇప్పుడు యూరియాకి సంబంధించి రైతుల్లో చాలా అపోహలు ఉన్నాయి. అంటే యూరియా దొరకట్లేదని అవన్నీ చాలా ఉన్నాయి. అంతకుముందు మనం ఆధార్ కార్డు తీసుకొచ్చి డైరెక్ట్ ఏలు ముద్ర పెట్టేసి ఎన్నైనా అంటే రైతుకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్నగానే ఉంటుండే. ఇప్పుడు భూమి ప్రకారము ఎకరానికి 2 లేకపోతే ఎకరానికి 3 అని చేయడం వల్ల రైతుకి ఇక యూరియా దొరకదనే ఉద్దేశంతో చాలామంది షాపుల దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ప్రతి రైతుకు ఒక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రైతులకు దొరకదనే ఉద్దేశంతో వ్యతిరేకత ఎక్కువ అవుతున్నది. అంటే ఆ రైతులకు ఏంటంటే ఆ యూరియా దొరకకపోతే పంట పండదు అనే ఉద్దేశం ఉంది. ఏంటంటే ఇంతకుముందు యూరియా సప్లై ఎలా ఉందో ఇప్పుడు కొంచెం తగ్గింది. దాంతో కంపేర్ చేసినప్పుడు యూరియా సప్లై కూడా కొంచెం తక్కువ ఉన్నది. అన్ని పిఎస్సిఎస్లో కూడా స్టాక్ ఎప్పుడు అవైలబుల్లో ఉండట్లేదు. ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి యూరియా దొరకదేమో అన్న అపోహతోటి కంగారు పడి ఎప్పుడు బస్తాల దగ్గర లైన్లో నిల్చోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. రెండోది వచ్చేసి ఎకరానికి 1, ఎకరానికి 2, ఎకరానికి 3 దఫాలుగా ఇవ్వడం వల్ల కూడా రైతులకి యూరియా దొరకదనే ఉద్దేశంతో చాలామంది రైతులు అది ఒక యూరియా ఉండదు, యూరియా దొరకదని ఒక అపోహతోటి ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చుకోవడము, లేదంటే ఇదే సందుగా దొరికిందని లింకులు అమ్ముకోవడము ఇవి చాలా జరుగుతున్నాయండి జగిత్యాల జిల్లాలో. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా ఏదైతే యూరియా సరఫరా విషయంలో గతంలో దశాబ్ద కాలంగా కూడా యూరియా కొరత లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారస్తులను ప్రోత్సహించే విధంగా కూడా ప్రభుత్వ తీరు ఉందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సకాలంలో యూరియా సరఫరా చేయాలి, విరివిగా అందించాలంటూ కూడా వాళ్ళు ఆపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కొత్తపల్లి గ్రామం నుంచి.